చిన్నమ్మగారు కాలేజ్ నుంచి అప్పుడే వచ్చారేంటి? అన్నయ్యకు ఒక అర్జెంట్ విషయం చెప్పాలి, అందుకే వచ్చాను. సూర్యబాబు గారు ఇంట్లో లేరమ్మా. అదేంటి, అన్నయ్య ఇంట్లో లేడా? సర్లే, శామోదిని ఉంటుందిగా. లేదమ్మా, సూర్యబాబు గారు, సమంతమ్మ గారు, పద్మమ్మ గారు అందరూ బయటికెళ్ళారమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు తప్ప ఎవరూ లేరమ్మా. అవునా? వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? తెలీదమ్మగారు. ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ అభి దగ్గరికి ఏమైనా వెళ్ళారా? అయ్యుండొచ్చు. పద సూర్య. లిల్లీ, అభికేం కాలేదే, సేఫ్ గానే ఉన్నాడు. మరి సామాన్య అభిని చంపేయండి చెప్పింది. సారీ లిల్లీ. సామాన్య పంపించిన మనిషి అభిని చంపడానికి ఇంకా రాలేదా? లిల్లీ, లిల్లీ ఇప్పుడు వస్తాడా? ఒకవేళ సామాన్య మనిషి ఇప్పుడు వస్తే అభిని సేవ్ చేయడం ఎలా? అన్నయ్యలు సాముద్ర ఎవరు కాంటాక్ట్ లోకి రాలేదు, ఇంటి దగ్గర కూడా లేరు. ఇప్పుడెలా? వాళ్ళకి మ్యాటర్ ఎలా చెప్పాలి? బావా, ఇంకా అలానే ఉన్నావేంటి? రిలాక్స్ బావా. హే సమంత, డోంట్ కాల్ హిమ్ బావా. నువ్వు నీ పని చూసుకో. ఇక్కడ అలా పిలవద్దు. నో వే, దట్స్ మై రైట్. బావని బావానే పిలుస్తాను కదా బావా. సూర్య, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఒకరి భావ స్వతంత్రాన్ని నేను అడ్డుకోలేను. ఏం చెప్పావు తమ్ముడు, అదిరిపోయింది. ఎక్కడికి వెళ్ళినా గోలే. ఆ హ్యాబిట్ నీది. వైటా సార్, సూర్య గారు మీరా? మేడం మీరు కూడా వచ్చారా? చాలా రోజులైంది మేడం. ఏంటి సార్, మేడంతో మీకు మ్యారేజ్ అయిపోయిందా? అందుకే ఇలా వచ్చారా? హే, నిన్ను పిలిచింది నేను. ఓకే మేడం, కానీ మీకంటే ముందే ఈ కపుల్ నాకు బాగా తెలుసు. ముందుగా వాళ్ళని పలకరించడం నా వృత్తి కదా. హలో, సూర్య గారిని మ్యారేజ్ చేసుకోబోయేది నేను, తను కాదు. ఏంటి మీరా? సూర్య గారినా? ఊరుకోండి మేడం, నాతో జోకులేంటి? ఏయ్, వెయిటర్గా నీ డ్యూటీ ఏంటి? మెనూ కార్డ్ ఇవ్వటం, ఆర్డర్ తీసుకోవడం, అంతే కదా? ఎస్ మేడం. మరి నాన్ సెన్స్ వాగుడంతా ఏంటి? గివ్ మీ ద మెనూ కార్డ్. మేడం, సూర్య గారికి, వీళ్ళందరికీ, వజ్రపాటి వారి ఫ్యామిలీకి ఏ ఐటమ్స్ ఇష్టమో నాకు బాగా తెలుసు మేడం. నేను తెస్తాగా. ఏంటి నువ్వు తీసుకొచ్చేది? ఐ వాంట్ నాన్ వెజ్ ఐటమ్స్. అది కూడా ఒకసారి టేస్ట్ చేసి మా వెడ్డింగ్కి ఆర్డర్ ఇద్దామని వచ్చాం. మేడం, పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టరు కదా. మరీ ముఖ్యంగా వజ్రపాటి వారింట్లో మ్యారేజ్ ఫంక్షన్స్కి నాన్ వెజ్ అస్సలు పెట్టరు. ఏయ్, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? ఐ వాంట్ నాన్ వెజ్ ఐటమ్స్. వెళ్ళి చెప్పింది తీసుకురా. ఇదిగో, ఇలా సౌండ్ చేస్తే నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నావు. నీ సౌండ్ అంటేనే నాకు ఎలర్జీ. అది కాదు సూర్య. లుక్, నీకు ఏ ఐటమ్స్ కావాలో లోపల కిచెన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇవ్వు. దిస్ ఇస్ గుడ్ ఐడియా. కమ్ విత్ మీ. నేను రాను. ఏ సూర్య? అసలు ఇక్కడికి రావటమే నాకు ఇష్టం లేదు. శామ్ ప్లీజ్ బావా అని రిక్వెస్ట్ చేసింది కాబట్టి వచ్చాను. ఇదే,
నీ కాబోయే వైఫ్ ని నేనైతే నువ్వు తన మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? నేనింతే, నేను అలాగే వింటాను, నేను నా అలాగే ఉంటాను. వెళ్ళి నీకేం కావాలో ఆ పని చూసుకో. బావ కోపంగా వెళ్ళాడు, వెళ్ళిపోతాడేమో. సారీ. యాంగ్రీ వై? నేనే నిన్నిక్కడికి తీసుకొచ్చాను కదా. థ్యాంక్స్. Our wedding menu. అమ్మయ్యా, నవ్వేసావా? నువ్వీదరిని నేనాదరిని
పూలు కలిపింది ఇద్దరిని అన్నట్టు భలే ఉంది సముదిన. పద్మావతిన ఏంటా మాటలు? నీటి మీద మీ పడవలాటలు చూసి పాటలా వచ్చింది సిస్టర్. పిల్లల ఏంటి ఆటలు సూర్య? నువ్వే చూడు. చేదు కాఫీ, పాయసం, పుల్లైస్, బండి దోశ. అబ్బో సాముదిన, నీ టేస్ట్ సూపర్. ఏంటి బావా, నువ్వు నా కోసం చేసిన చేదు కాఫీ, పాయసం, ధనియాల కాఫీ, బండి దోశ, హట్ట దోశ, నా కోసం కష్టపడి అర్ధరాత్రి తీసుకొచ్చిన పుల్లైస్ తో పాటు నీకిష్టమైన కొబ్బరన్నం కూడా మన పెళ్లి మెనూలో ఉండాలి. ఆహా, ఏం ప్రేమ ఏం ప్రేమ. పద్మావతిన అంటే ఏంటి? నేను అలా కోరుకోకూడదా? ఏమీ లేనివారు, సూర్యగారి పక్క నిల్చునే అర్హత కూడా లేనివారు మెను మెను అని తెగ హడావుడి చేస్తుంటే సూర్యగారికి భార్య కాబోయే నువ్వు చేసే తప్పేంటి సిస్టర్? వెడ్డింగ్ మెనూ ప్లాన్ ఇంతేనా, ఇంకా ఉందా? డోంట్ డిస్టర్బ్ పద్మావతిన, ఇంకా ఉంది. చెప్పు చెప్పు. బావా బావా, ఈ ఐటమ్స్ అన్నిటి దగ్గర ఆ ఐటమ్స్ నువ్వు నాకు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా చేసిచ్చావో ఆ సందర్భం డీటెయిల్డ్ గా రాసి ఆ కార్డ్ అక్కడ పెట్టాలి. వావ్, ఎక్సలెంట్ ఐడియా. పర్లేదు, ముచ్చుమోహానికి కూడా కాస్త కుస్తో బ్రెయిన్ ఉంది. బావా లేదు సార్, ఐడియా నిజంగానే చాలా బాగుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇది ఏ పెళ్లిలోనూ ఎవ్వరూ చేయని ప్రయోగం. ఇలా చేయటం వల్ల మన లవ్ జర్నీ ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయిందో అందరికీ తెలుస్తుంది. కళ్ళు కళ్ళు కలవటం ఒక ఇన్సిడెంట్ అయితే మనసుని మనసు అర్థం చేసుకోవటం ఓ హార్ట్ఫుల్ ఈవెంట్. ఇద్దరం పెళ్లి చేసుకోవటం మన లవ్ కి ఫినిషింగ్ కంటెంట్. బావా, నేను చెప్పిన దాంట్లో ఇంత మీనింగ్ ఉందా? అవును సామ్. ఓ థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి బావా. ఎవరికి? సామాన్యకి. దానికి థ్యాంక్స్ ఎందుకు చెప్పడం? బావా, అసలు ఈ ఐడియా రావడానికి కారణం తనే కదా. తనిక్కడికి రాబట్టి మనం కూడా రాబట్టే కదా ఇంత బ్రిలియంట్ ఐడియా మనకొచ్చింది. మనకు కాదు, నీకు. ఇది నీ ఐడియా కాదు బావా, మనం ఇద్దరిలో ఎవరేం చేసినా ఒకరి కోసం ఒకరు చేసినట్టే కదా ఉంటుంది. కాబట్టి ఇది మన ఐడియా. బాగుంది, చాలా బాగుంది. ఏంటి మీ వెడ్డింగ్ మెనూనా? ఏది చూడండి. సారీ, దిస్ ఈస్ పర్సనల్. జరగని పెళ్లికి ఏ మెనూ అయితే ఏంటి, కానీ అవతల నా మెనూ రెడీ అయ్యింది. వెళ్ళండి, వెళ్ళి టేస్ట్ చూడండి. ఆగు సమంత, ఏంటి ఆ ఫుడ్ మెనూ అంతా నీ పెళ్ళికే? ఈ పేపర్స్ మీద రాతలు, అవి నీటి మీద ఈతలు. బాగుంది సమంత. అయినా నీ గురించి, నీ ఫేట్ గురించి నీకు బాగా తెలుసు కదా. అయినా ఏంటి ట్రయల్స్? నేననేది నిజమే కదా సమంత. నీ కోరికలు, నీ ఆశలు, నీ ఫ్యూచర్ ప్లాన్స్, సూర్యతో నీ పెళ్లి డ్రీమ్స్ అన్నీ 1 by 1 ఫెయిల్ అయ్యి చెరిగిపోయి అన్నీ నా ఓన్ అవుతున్నాయి కదా. అయినా ఇంకా ఇంకా ఈ పిచ్చి పనులు, మతలేని పనులు ఏంటి సమంత? దీన్ని బట్టి చూస్తే నువ్వు నీ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినట్టుంది సమంత. ఓకే ఓకే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్.
ఎవరి పిచ్చి వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో సమంత, ఈ రాతలు కేవలం నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. అసలు రాత నాది. దట్ మీన్స్ సూర్య వైఫ్ అయ్యే రాత గీత అన్నీ నావే. ఓకే? ఫీల్ అయింది చాలు. వచ్చి నేను ఆర్డర్ ఇచ్చిన మెనూ ఫుడ్ తిని ఇప్పటికీ హ్యాపీగా ఉండు. ఈ పిల్ల లీలావతి ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించడం లేదు. ఓ మై గాడ్. ఏంటమ్మా, ఏమైంది? సార్, అది లీలావతి లీలావతి కాలేజీలో కనిపించట్లేదు సార్. వాట్? కనిపించకపోవడం ఏంటి? ఆ అమ్మాయి మీద కన్నేసి ఉంచమని, అబ్జర్వ్ చేయమని మీకు చెప్పానా లేదా? సార్, క్లాస్ రూమ్ కి వెళ్తుంటే వాష్రూమ్ కి వెళ్ళాలని నాతో అబద్ధం చెప్పి పారిపోయింది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంటికి వెళితే ఓకే, కాలేజీకి వచ్చిన అమ్మాయి ఇంకెక్కడికైనా వెళ్ళుంటే? ఆ అమ్మాయికి జరగరాంది ఏదైనా జరిగితే మన పీకల మీదకి వస్తుంది. ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో వెళ్ళి వెతకండి. గేటు వేసే ఉంది కాబట్టి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. గో అండ్ సర్చ్. ఓకే సార్. సాంబార్ మేడం. ఇదేమో చికెన్. ఇందులో ఉన్నది మటన్ మేడం. నో, ఈ ఐటమ్స్ కాదు, ఇంకా వేరే ఐటమ్స్ ఉంటాయి చూడు. ఇంకా వేరే ఐటమ్స్ మా దగ్గర ఏం లేవు మేడం. ఇంత పెద్ద హోటల్లో ఇవేనా ఐటమ్స్? బయట బోర్డులో మాత్రం తెగ బిల్డప్ ఇచ్చారు. ఫుడ్ విషయానికి వస్తే ఇంతేనా? పైగా వజ్రపాటి వారికి మేమే క్యాటరర్స్ అని ఓ తెగ గొప్పలు చెప్పుకున్నావు. హలో, ఈ వేస్ట్ కామెంట్స్ వద్దు. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో, లేదా నోరు మూసుకొని పద. మేడం ఏంటిది? ఉంటే మళ్ళీ కొడతా. సామాన్య, బీ ఇన్ యువర్ లిమిట్స్. నీకు తెలియదు చంద్ర, వీడికి చాలా పొగరు. అసలు ఇందాకే టేబుల్ దగ్గర చాలా ఓవర్గా మాట్లాడాడు. అప్పుడే కొడదాం అనుకున్నాను. అక్కడ సూర్య ఉన్నాడని సైలెంట్ గా ఉన్నాను. మేడం, నేను ఇప్పుడు సైలెంట్గా ఉండను. మా ఓనర్ని, మా హోటల్లో వాళ్ళందరినీ పిలిపించి మీ సంగతి తెలుస్తాను. హే పోరా. నువ్వు ఆగు. ఇప్పుడు గొడవ మొదలైతే నీకు అసలు బుద్ధుందా? గొడవ చేయనని నాకు ప్రామిస్ చేసి ఇప్పుడు ఇలా చేస్తావా అని అన్నయ్య ఫైర్ అవుతాడు. ఓ మై గాడ్, అవును కదా. తీసుకో. ఏంటిది? కొట్టినందుకు. ఇది తీసుకొని సైలెంట్ అయిపో. అదేం కుదరదు. పోనీ, బ్రతిమలాడుతుంది కదా, ఈసారికి అడ్జస్ట్ అయిపో. అది కాదు సార్. తీసుకో, వెళ్ళు. వావ్, yes, I want this type of menu. లిస్ట్ ఉంది కదా, లేదని చెప్పావేంటి? అంటే అవి నిన్న ఆర్డర్ ఇచ్చినవి. ఏం చేస్తావో నాకు తెలీదు. హాఫ్ అన్ అవర్లో నాకు ఈ ఐటమ్స్ కావాలి. కష్టం మేడం. నో వే, ఐ వాంట్ దెమ్. తీసుకుని రా. సార్, హాఫ్ అన్ అవర్లో అంటే చాలా కష్టం సార్. అసలు ఆ లిస్ట్లో ఉన్నవి వేరే వాళ్ళ కోసం తయారు చేసినవి సార్. ఇప్పుడు ఫ్రెష్గా ఎలా వస్తాయి? ఓకే, అది నిజమే, నేను కాదనట్లేదు. నిన్న ఆర్డర్ చేసిన ఐటమ్స్లో అందులో బ్యాలెన్స్ లేదా? ఉన్నాయి సార్, కానీ అవి బాగుండవు సార్. లేదనుకు, నీకు నాకేంటి? అవి వేడివేడిగా చేసి హాట్గా పట్టుకరా. సార్, అవి కొన్ని బ్యాడ్ స్మెల్ కూడా వస్తున్నాయి సార్. బ్యాడ్ స్మెల్ రాకుండా ఏదో ఒకటి చేసి తీసుకొని రా. తిండి విషయంలో అలా చేయడం తప్పు సార్. ఏమయ్యా, ఆవిడ నీ చెంప పగలగొట్టింది కదా? అవును. ప్రతీకారం తీర్చుకోవాలని నీ గుండె రగిలిపోవడం లేదా? నీ రక్తం కుతకుతమని ఉడికిపోవడం లేదా? పిచ్చి కోపంగా ఉంది సార్. నీ కోపాన్ని ప్రదర్శించు, అవి ఇవి అని కాదు. నానా రకమైన గడ్డి చెత్త వేసి ఫుడ్ ఐటమ్ పట్రా. ఇప్పుడు చూడండి సార్. గుడ్, ఇది రివెంజ్ అంటే. క్యారీ ఆన్. ఓకే సార్. అక్క, శామేది వస్తుంది కదా. అయినా సామదన మాతో పాటే వస్తుందనుకున్నాను సూర్య, ఇంకా రావట్లేదేంటి?
మనం ముగ్గురం వచ్చేసాం కదా అని ఆ సామాన్య సిస్టర్ని తన మాటలతో వేధిస్తుందేమో పద్మ. ఉండు, దాని పని చెప్తాను. వద్దక్క, ఏ సూర్య? తనే వస్తుంది. సూర్య, ఇంతవరకు హ్యాపీగా ఉన్న సాముద్ర డల్గా వస్తుందేంటి? సాముద్ర, ఏంటి ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నావు? ఆ డ్రీమ్స్ ఒక్కొక్కటి ఫెయిల్ అవుతుంటే బాధ ఉంటుంది కదా, పాపం అదే బాధపడుతోంది. హలో, నా డ్రీమ్స్ ఏమీ ఫెయిల్ అవ్వవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోర్త్ మ్యాటర్. ఏంటి సమంత, ఇప్పటిదాకా నేను అన్నవన్నీ సైలెంట్గా విన్నావు, ఇక్కడికొచ్చి అలా రెచ్చిపోతున్నావేంటి? నీకు నాకు తేడా అదే. అందరూ వెళ్ళాక నోటికొచ్చినట్టు వాగడం అదొక ధైర్యం అనుకుంటున్నావా? అది పిరికితనం.